అంటే ఆ ఒపీనియన్ ని మేము క్రియేట్ చేస్తున్నాం అని అనుకోవచ్చు. వాళ్ళు దే ఆర్ నో లాంగర్ ఇన్ రిపోర్టింగ్, దే ఆర్ ఇన్ క్రియేటింగ్ ఒపీనియన్స్, ఫార్మింగ్ ఒపీనియన్స్. అది మంచిదా, అది విత్ ఇన్ దేర్ బౌండ్సా కాదా అంటే డిబేటబుల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత దాన్ని కించపరచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా, ఏమీ లేదనుకున్నా, మేమేదో ఒక సీటు కోసం చుట్టూ తిరుగుతారని వాళ్ళు అనుకున్నా, బట్ ద రిజల్ట్స్ స్పీక్. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడో మన ముందు కనపడుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలనుకుంటున్నారో ఒక విజన్ ఉంది. 2040 నాటికి ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నారో బీజేపీ ఈస్ డూయింగ్ ఇట్స్ వర్క్. మిగతా మరి ఏం ఇది 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 దీన్ని ఎలా మనం ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా ఆర్టికల్ 19(1) సంథింగ్ గివ్స్ దెమ్ ద అథారిటీ. ఆ ఫ్రీడమ్ ఇచ్చింది, ఆ రైట్ ఇచ్చింది. ఆ రైట్ ని కరెక్ట్ గా వాడుకోకపోతే ఏమవుతుంది? ఇలాగే తయారవుతుంది. ఇది నిజంగా టీడీపీకి ఉపయోగపడుతుందా, లేదంటే టీడీపీ మీడియానో, ఎక్స్ మీడియానో, ఇంకో పార్టీ మీడియాకి అది ఉపయోగపడుతుంది అంటే నో. ఫాల్స్హుడ్స్ విల్ ఆల్వేస్ ఫెయిల్. ఏదో ఒక రోజుకి ఫాల్స్హుడ్ ఫెయిల్ అవుద్ది. సత్యమేవ జయతే అని అందరం కమిట్ అయిపోయి ఆ సత్యానికే మీరు తూట్లు పడవాలని చూసి లేనిపోయినవన్నీ మీరే ప్లాంట్ చేసి, మీరే డిస్కషన్ పెట్టి, మీరే ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేసుకుంటా పోతే అయితే ఐ థింక్ ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్దీ. ఇప్పుడు నా వే ఆఫ్ ఖండించడం ఇలా ఉంటది, ఇంకొకటి వే ఆఫ్ ఖండించడం ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి లేని దాన్ని డిస్కషన్ లో తీసుకురావడం అనవసరం. భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి చర్చ లేదు. నేను ఏదుందో నేను చెప్పాను. లక్ష్మణ్ గారి నోటీస్ ఏది వచ్చిందో దాన్ని నేను కన్కర్ చేశాను. ఐ కన్ఫర్మ్డ్ ఇట్. అది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? మరి మా పార్టీ స్ట్రెంత్ ఏంటి, మేము ఏం చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క సెగ్మెంట్ లో 1, 2, 3 ఆర్డర్ లో ఎవరెవరు మనకు నాయకులు ఉన్నారు వాళ్ళల్లో ఒక రకమైన అంచనాకు రావడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఎవ్రీ పార్టీ డస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు దీంట్లో నిజంగా మీకు పొత్తుంటే ఏంటి, అది ఉంటే ఏంటి అని ఎవరిని అడగట్లేదు కదా వాళ్ళు. ఇట్స్ వెరీ వెరీ క్లీన్ క్వశ్చన్. మనకి గుంటూరు పార్లమెంట్ లో రకరకాలుగా ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీ దృష్టిలో ఎవరున్నారు? మీ దృష్టిలో ఉన్న వాళ్ళల్లో 1, 2, 3లో మీరు చెప్పగలుగుతారా? మీ స్థానిక పరిస్థితులను బట్టి, మీ అవగాహన బట్టి మీకున్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్ ఎస్టిమేట్స్ చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఐ థింక్ దట్స్ గోయింగ్ ఆన్ వెరీ విగరస్లీ. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే మొన్న చంద్రబాబు గారిని పిలిచారు అమిత్ షా గారు, లేదా బాబు గారు అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారో అయిపోయింది, వెనక్కి వచ్చేసారు. బాబు గారు తను ఏమడిగారో చెప్పలేదు, అమిత్ షా ఏమడిగారు